మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అనర్వుల రేషన్ కార్డుల ఏరివేత ప్రక్రియను ప్రారంభించడం అనేది జరిగింది. రేషన్ ద్వారా బియ్యాన్ని తీసుకొని వాటిని తినకుండా దళారులకు అమ్ముకునేటువంటి వారి గుట్టును పౌర సరఫరాల ఉన్నతాధికారులు రట్టు చేయడం అనేది జరిగింది. వచ్చే నెల నుంచి కానివ్వండి, ఆ పై వచ్చే నెల నుంచి కానివ్వండి, అంటే మార్చి నెల నుంచి కానివ్వండి, ఏప్రిల్ నెల నుంచి కానివ్వండి, రేషన్ బియ్యాన్ని అమ్ముకునే వారి యొక్క రేషన్ కార్డులను తొలగించడం అనేది జరుగుతుంది. రేషన్ కార్డులను తొలగించడం ద్వారా వారికి వచ్చే పెన్షన్లను కూడా రద్దు చేయడం అనేది జరిగింది. ఇప్పటికే పౌర సరఫరాల ఉన్నతాధికారులు అనర్వుల లిస్టును తయారు చేయడం అనేది జరిగింది. జిల్లాల కలెక్టర్లకు పంపించడం అనేది జరిగింది. కలెక్టర్ల ద్వారా మండల ఎంఆర్ఓలకు చేయడం అనేది జరిగింది. ఎంఆర్ఓల ద్వారా ఇక్కడ రేషన్ డీలర్లకు కూడా అనర్వుల లిస్టు చేయడం అనేది జరిగింది. రేషన్ డీలర్లు పంపించే నివేదిక ప్రకారము అనర్వుల యొక్క రేషన్ కార్డులు రద్దు కానున్నాయి, వారి పెన్షన్లు రద్దు కానున్నాయి. ఎవరెవరి రేషన్ కార్డులు రద్దు కానున్నాయి, ఎవరి పెన్షన్లు రద్దు కానున్నాయి అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆసరా పెన్షన్లకు కానివ్వండి, రేషన్ కార్డులకు సంబంధించి కానివ్వండి, ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించి కానివ్వండి, ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ అప్డేట్ వివరాలను ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం వెంటనే మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు రేషన్ ద్వారా సన్న బియ్యాన్ని పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. గతంలో దొడ్డు బియ్యాన్ని పంపిణీ చేసేవారు. ఈ దొడ్డు బియ్యాన్ని తినలేక పేద ప్రజల్లో కూడా కొంతమంది దళారులకు ఈ బియ్యాన్ని అమ్ముకుంటున్నారు, వారు తినడం లేదు అని ప్రభుత్వం గుర్తించి రేషన్ ద్వారా సన్న బియ్యాన్ని పంపిణీ చేయడం అనేది ప్రారంభించింది. అయితే ఈ సన్న బియ్యాన్ని కూడా కొంతమంది తినకుండా రేషన్ ద్వారా వచ్చే బియ్యాన్ని మేము తినము అని చెప్పేసి దళారులకు అమ్ముకోవడం అనేది జరుగుతుంది. ఆ బియ్యం కంటే మెరుగైనటువంటి బియ్యాన్ని కొనుక్కొని తినడం అనేది జరిగింది. అయితే దీనిని నిలువరించడానికి రేషన్ ద్వారా బియ్యాన్ని తీసుకొని వాటిని అమ్ముకున్నటువంటి వారిని గుర్తించి రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా తగిన చర్యలు ఉన్నతాధికారులు తీసుకోవడం అనేది జరిగింది. ఈ రేషన్ బియ్యాన్ని అమ్ముకునేటువంటి వారి యొక్క వివరాలను కూడా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ తయారు చేసి వీరి యొక్క రేషన్ కార్డులను తొలగించాలి అని చెప్పేసి సీఎం గారికి ఒక దస్త్రాన్ని పంపించడం అనేది జరిగింది. ఆ దస్త్రాన్ని పంపించిన మరుసటి రోజే ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటనకు వెళ్ళడం వల్ల అది ఒక వారం 2 వారాలు ఆగడం అనేది జరిగింది. ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటన ముగించుకొని మన భారతదేశానికి వచ్చిన వెంటనే ఆ దస్త్రాన్ని పరిశీలించి దానిపైన సంతకం చేయడం అనేది జరిగింది. ఆ దస్త్రం అనేది గ్రామీణాభివృద్ధి శాఖకు రావడం అనేది జరిగింది. తద్వారా అనర్వుల యొక్క వివరాలు ఇక్కడ మనకు పౌర సరఫరాల ఉన్నతాధికారుల ద్వారా రేషన్ డీలర్లకు చేయడం అనేది జరిగింది. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు అనర్వుల యొక్క లిస్టును తయారు చేయడం అనేది జరిగింది. ఈ ఎవరు అనర్వులు అని నిర్దేశించడానికి మార్గదర్శకాలను కూడా తయారు చేయడం అనేది జరిగింది. వారు తయారు చేసినటువంటి మార్గదర్శకాల ప్రకారము రేషన్ కార్డుకు ఎవరు అనర్వులు, ఎవరి రేషన్ కార్డులు తొలగించబడతాయి అంటే ముందుగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారు రేషన్ కార్డులు కలిగి ఉన్నట్టయితే వారి రేషన్ కార్డులను తొలగించడం అనేది జరుగుతుంది. రేషన్ కార్డులు తొలగించిన వెంటనే వారు ఒకవేళ పెన్షన్లు తీసుకుంటున్నట్టయితే, ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నట్టయితే వారి పెన్షన్లు కూడా కట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎవరికైనా కానీ రేషన్ కార్డులు ఉన్నట్టయితే ఆ రేషన్ కార్డును తొలగించడం జరుగుతుంది. వారి పెన్షన్ను కూడా రద్దు చేయడం అనేది జరుగుతుంది. ఇక ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఉంటారు కదా, ఇన్కమ్ ట్యాక్స్ను కట్టేటువంటి వారిలో ఎవరికైనా రేషన్ కార్డులు ఉన్నట్టయితే వారి రేషన్ కార్డులను, వారు పెన్షన్లు తీసుకుంటున్నట్టయితే వారి పెన్షన్లను తొలగించడం అనేది జరుగుతుంది. ఇక 4 ఎకరాల తరి భూమి కలిగినటువంటి రైతులకు సంబంధించినటువంటి రేషన్ కార్డులను కూడా తొలగించడం అనేది జరుగుతుంది. ఒకవేళ వారికి ఆసరా పెన్షన్ వస్తున్నట్టయితే ఆ పెన్షన్ను కూడా రద్దు చేయడం అనేది జరుగుతుంది. ఇక ప్రభుత్వ కాంట్రాక్టర్లు ఉంటారు కదా, కాంట్రాక్టర్లు ఒకవేళ
రేషన్ కార్డు కలిగి ఉన్నట్టయితే వారి రేషన్ కార్డును తొలగించడం అనేది జరుగుతుంది. వారికి వస్తున్నటువంటి పెన్షన్ను కూడా రద్దు చేయడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత 4 చక్రాల వాహనాలు కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి రేషన్ కార్డు ఉన్నట్టయితే ఆ రేషన్ కార్డును తొలగించడం అనేది జరుగుతుంది. ఒకవేళ వారికి పెన్షన్ వస్తున్నట్టయితే ఆ పెన్షన్ను కూడా తొలగించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, 4 చక్రాల వాహనము అంటే ట్రాక్టర్కు మినహాయింపు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ ట్యాక్సీ ప్లేట్ కలిగి ఇక్కడ ట్యాక్సీ ద్వారా కారును నడుపుకునేటువంటి పేదలు ఉంటారు కదా, వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. వారి యొక్క రేషన్ కార్డు రద్దు కావడం అనేది జరగదు. వారు నిశ్చితంగా ఉండవచ్చు. ఈ విధమైనటువంటి అర్హత ప్రమాణాలను ప్రభుత్వం నిర్దేశించడం అనేది జరిగింది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వారిలో ఎవరికైనా రేషన్ కార్డు ఉన్నట్టయితే వారి రేషన్ కార్డును తొలగిస్తారు. వారికి పెన్షన్ వస్తున్నట్టయితే వారి పెన్షన్ను కూడా రద్దు చేయడం అనేది జరిగింది. ప్రభుత్వ ఉన్నతాధికారులు చెప్తున్నది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల్లో ఒక్క ఉమ్మడి జిల్లాకు 50,000 మంది చొప్పున అనర్హులు ఉండవచ్చు అని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ విధంగా చూసుకున్నట్టయితే 10 ఉమ్మడి జిల్లాల్లో 5 లక్షల మంది అనర్హులు ఉన్నారని, ఈ 5 లక్షల మంది యొక్క రేషన్ కార్డులను మరియు పెన్షన్లను తొలగించినట్లయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి భారం అనేది తప్పుతుంది అని చెప్పేసి ఉన్నతాధికారులు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. వచ్చే నెల నుంచి కానివ్వండి, ఆ పై వచ్చే నెల నుంచి కానివ్వండి, రేషన్ కార్డుల ఏరివేత ప్రక్రియ అనేది రాష్ట్రం మొత్తంలో మనకు ఉన్నటువంటి 33 జిల్లాల్లో ప్రారంభం కావడం అనేది జరుగుతుంది. అనర్హుల యొక్క రేషన్ కార్డులను తొలగించడం అనేది జరుగుతుంది. వారికి వచ్చే పెన్షన్లను కూడా రద్దు చేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ, అంటే ఇక్కడ రేషన్ కార్డుల ఏరివేత ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ అప్డేట్ వివరాలను ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. మీలో అవేర్నెస్ కల్పించడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.